హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ నూడిల్స్. ముందుగా 2 నూడిల్స్ కట్టలని తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకొని గిన్నెలో వేసుకోండి. అది మునిగేంత వరకు ఈ కట్టలను అందులో వేసి ఉడకనివ్వండి 5 నిమిషాల పాటు. 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి విడివిడిగా ఉండడానికి. ఒక చిన్నపాటి క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. ఒక క్యాప్సికమ్ని కూడా. 5 నిమిషాల తర్వాత ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. నీళ్ళన్నీ వంపేసుకొని జల్లిలో వేసుకోండి. కాసేపు దీన్ని ఆరనివ్వండి. నూడిల్స్ని ఫ్యాన్ కింద పెట్టుకోండి. ఇలా చేసిన తర్వాత 4 యాలకులు, 2 లవంగాలు, తెల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో 3 ఎగ్స్ని, 1 చెంచా అల్లం పేస్ట్ని కలిపి గిలకొట్టండి. ఇలా గిలకొట్టిన తర్వాత ఒక బాండి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఎగ్ని అందులో వేసి ఫ్రై చేయండి. సిమ్లో ఉంచి ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. మనం క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేయండి. క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేయండి, యాడ్ చేయండి. ఇది బాగా ఫ్రై కావాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది. బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు కలబెడుతూనే ఉండండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. సిమ్లో ఉంచండి స్టవ్ని. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆరబెట్టుకున్నటువంటి నూడిల్స్ని ఇందులో వేసి కలపండి. బాగా కలపాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా వెనిగర్, కొద్దిగా సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నాం కదా గరం మసాలా, దాన్ని కూడా యాడ్ చేయండి. ఇది సాల్ట్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. కొద్దిగా తక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అవుతే చేదు అవుతుంది. సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి 1 స్పూన్. బాగా కలబెట్టండి. ఇది ఎంత బాగా కలబెడితే మీకు అంత మంచిగా మొత్తం యాడ్ అవుతుంది రెసిపీకి. కలబెడుతూనే ఉండాలి ఎక్కువసేపు. సిమ్లో ఉంచండి స్టవ్ని. కిందికి మీదికి కలబెట్టండి. పుదీనా, కొత్తిమీరని యాడ్ చేయండి.